నెక్స్ట్ టాపిక్ అనాటమీలో మస్క్యులర్ సిస్టమ్. మస్క్యులర్ సిస్టమ్ అంటే కండర వ్యవస్థ. కండర వ్యవస్థ. లాటిన్ వర్డ్ మస్క్యులస్ మీన్స్ లిటిల్ మౌస్. లాటిన్ వర్డ్ musculus means little mouse. లిటిల్ మౌస్ అని అర్థము లాటిన్ వర్డ్ లో. ఈ మజిల్ అనే పదము మౌస్ అనే పదం నుండి పుట్టింది. మజిల్ అనే పదం మౌస్ అనే పదం నుండి పుట్టింది. మౌస్ అనే పదం నుండి పుట్టింది. లాటిన్ భాషలో మయాలజీ అంటే which deals with muscles or muscular system. కండర వ్యవస్థ గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని మయాలజీ అంటారు. ఈ కండర వ్యవస్థ యొక్క ఉపయోగాలు, యూజెస్ ఏమిటంటే, మొట్టమొదటిది which provides mobility అంటే చలనాలకు, అండ్ సపోర్ట్ ఒక ఆధారాన్ని కూడా ఇస్తుంది. మొబిలిటీ అండ్ సపోర్ట్. రెండవది, కండరాలు శక్తి జనకాలుగా ఉపయోగపడతాయి. కండరాల వలన మన శరీరంలో శక్తి ఉత్పత్తి అవుతుంది. తర్వాత మనం గ్లూకోజ్ తీసుకున్నప్పుడు ఈ గ్లూకోజు అధికముగా ఉన్నప్పుడు, శరీర అవసరాల కంటే ఎక్కువగా ఉన్న గ్లూకోజు గ్లైకోజన్గా మారుతుంది. ఈ గ్లైకోజన్ కాలేయము కండరాల్లో నిల్వ ఉంటుంది. డిఎస్సిలో వచ్చిన బిట్టిది. కాలేయము కండరాల్లో నిల్వ ఉంటుంది. గ్లూకోజ్ కాస్త శరీర అవసరాల కంటే అధికంగా ఉంటే గ్లైకోజన్గా మార్చబడి కాలేయం మరియు కండరాల్లో నిల్వ ఉంటుంది. తర్వాత కండరాలు రసాయన శక్తిని యాంత్రిక శక్తిగా మారుస్తాయి. which change chemical energy into mechanical energy. కండరాలు ఇంజన్లోని ఫ్లై వీల్ను పోలి ఉంటుంది. కండరాలు ఇంజన్లోని ఫ్లై వీల్ను పోలి ఉంటుంది. ఈ విధంగా మొబిలిటీకి సహాయపడుతుంది, శక్తి జనకాలకు ఉపయోగపడుతుంది, గ్లూకోజ్ను గ్లైకోజన్గా మార్చి నిల్వ చేస్తుంది, కండరాలు రసాయన శక్తిని యాంత్రిక శక్తిగా మార్చడం, ఇంజిన్లోని ఫ్లై వీల్ సిస్టమ్ లాగా మజిల్స్ సహాయపడతాయి. క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ మజిల్. క్యారెక్టరిస్టిక్స్ లేదా గుణాలు. కండరం యొక్క క్యారెక్టరిస్టిక్స్ లేదా గుణాలు. మొట్టమొదటిది ఎగ్జైటబిలిటీ, రెండవది కాంట్రాక్టిబిలిటీ, మూడవది ఎలాస్టిసిటీ, నాలుగవది ఎక్స్టెన్సిబిలిటీ అనే ఒక 4 రకాల గుణాలు ఉన్నాయి. మొట్టమొదటిది ఎగ్జైటబిలిటీ.
ఎగ్జైటబిలిటీ అంటే ద ఎబిలిటీ ఆఫ్ మజిల్స్ టు రెస్పాండ్ టు స్టిమ్యులై. టు రెస్పాండ్ టు స్టిమ్యులై అంటే ప్రేరణలకు గురి కావడం, ప్రేరణలకు సంకోచించడాన్ని రెస్పాండ్ టు స్టిమ్యులై అంటాం. అంటే ఏగవాలిన చేమ కుట్టినా మనకి స్పర్శ తెలుస్తుంది. అలా తెలవడానికి కారణం ఏంటంటే ఎగ్జైటబిలిటీ, ప్రేరణశీలత అంటారు దీన్ని. ప్రేరణశీలత అంటే ప్రేరణలకు గురి కావడం. రెండవది కాంట్రాక్టిబిలిటీ. కాంట్రాక్టిబిలిటీ అంటే సంకోచశీలత. కాంట్రాక్టిబిలిటీ అంటే సంకోచశీలత. ద మజిల్ షార్టన్స్ అండ్ థికెన్స్. ద మజిల్ షార్టన్స్ పొట్టిగా మారుతుంది, అండ్ థికెన్స్ లావుగా మారుతుంది. పొట్టిగా లావుగా మారితే కండరము దాన్ని కాంట్రాక్టిబిలిటీ లేదా సంకోచశీలత అంటారు. తర్వాత మూడోది ఎలాస్టిసిటీ. ఎలాస్టిసిటీ అంటే స్థితిస్థాపకత. ఎలాస్టిసిటీ అంటే స్థితిస్థాపకత. స్థితిస్థాపకత అంటే ద మజిల్ టు రిటర్న్ టు దేర్ ఒరిజినల్ లెంగ్త్ ఆఫ్టర్ స్ట్రెచింగ్. ద మజిల్ రిటర్న్స్ అంటే తిరిగి వచ్చేస్తుంది. టు దేర్ ఒరిజినల్ లెంగ్త్ ఆఫ్టర్ స్టిచింగ్. ఒరిజినల్ లెంగ్త్ ఆఫ్టర్ స్టిచింగ్. సాగిన తర్వాత దాని యథాస్థానానికి వస్తుంది. తర్వాత నాలుగవది ఎక్స్టెన్సిబిలిటీ. పొడవు మ్యాక్సిమం పెరుగుతుంది కానీ కండరంలో చీలికంటూ ఏమీ ఉండదు. ద మజిల్ స్ట్రెచ్ వితౌట్ టీరింగ్. చాలా పొడవు పెరుగుతుంది కానీ దానిలో ఎటువంటి చీలిక అనేది ఉండదు. అటువంటి దాన్ని ఎక్స్టెన్సిబిలిటీ అంటాం. ఇలా 4 రకాల